ఇంత జరిగినా కూడా ఫరో హృదయం కఠినమైపోయింది. యెహోవా మోషేని పిలిచి, నువ్వు అహరోనుతో నీ చెయ్యి చాపి ఈ దేశపు ధూళిని కొట్టు, ఐగుప్తు దేశమంతా ఆ ధూళి మొత్తం పేలుగా మారిపోతుంది అని చెప్పు అంటారు. మోషే వెళ్ళి అహరోనుకు దేవుని మాట తెలియజేస్తారు. అప్పుడు వెంటనే అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద ఉంటాయి. అంటే మనుషుల మీద జంతువుల మీద ఉన్న ధూళి కూడా పేలులాగా మారిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న దేశపు ధూళి అంతా కూడా పేలుగా మారిపోయింది. దీనితో సెబ్ అనే దేవతకు యెహోవా తీర్పు తీర్చారు. ఇంకా ఇది జరుగుతూ ఉంటే వెంటనే ముందు కర్రని పాములాగా, నీటిని రక్తంలాగా, కప్పలు రప్పించినట్టు ఈ పేలను కూడా పుట్టించేద్దాం అని ఐగుప్తు శకునగాండ్రు వారి మంత్రాల చేత చేశారు. కానీ అది వారి వలన కాలేదు. పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండగా ఐగుప్తు శకునగాండ్రు ఇంకా చేసేదేమీ లేక ఫరో దగ్గరికి వెళ్ళి ఇది దైవశక్తి అని చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా అయిపోయింది. ఫరో వారి మాట కూడా వినలేదు. కాబట్టి యెహోవా మరలా మోషేని పిలిచి, నువ్వు పొద్దున్నే లేచి ఫరో ఎదురుగా నిలబడు. ఇదిగో ఫరో ఏటి దగ్గరికి వెళ్తున్నాడు. నీవు అతన్ని చూసి, నన్ను సేవించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు గనక నా ప్రజలను వెళ్ళనివ్వకపోతే చూడు, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోకి ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీల ఇళ్లలో వారున్న ప్రదేశంలోను ఈగల గుంపులతో నింపేస్తాను. మరియు భూలోకంలో నేనే యెహోవాని నువ్వు తెలుసుకునేలాగా ఆ రోజున నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశమును మినహాయిస్తాను. నీ దేశంలోని నా ప్రజలు ఈగల చేత ఎటువంటి బాధపడరు. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకిస్తాను. రేపు ఈ సూచక్రియ జరిగిస్తాను అని నేను చెప్తున్నానని నువ్వు వెళ్ళి చెప్పు అని మోషేని పంపిస్తారు. మోషే కూడా దేవుడు చెప్పినట్టే ఉదయాన్నే వెళ్ళి ఫరోకు ఆ విషయాన్ని చెప్పారు. కానీ ఫరో మాత్రం కనీసం లెక్క కూడా చేయలేదు. కాబట్టి యెహోవా తన మాట చొప్పున ఈగలను పంపించారు. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇంట్లోకి వచ్చి ఐగుప్తు దేశం అంతా కూడా వ్యాపించేశాయి. ఆ దేశం ఈగల గుంపుల వలన పాడైపోయింది. దేశంలో ఎక్కడ చూసినా ఈగల గుంపుతో నిండి ఉంది. దీనితో యువాచిట్ అనే దేవతకు యెహోవా తీర్పు తీర్చారు. అప్పుడు ఫరో మోషే అహరోనుని పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలర్పించండి అని వారితో చెప్పాడు. అప్పుడు మోషే, అలా నువ్వు చెప్పినట్లు మేము బలర్పించకూడదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీలకు హేయమైనది. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఐగుప్తీలకు హేయమైన బలిని వారి కళ్ళ ముందే మేము అర్పిస్తే వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా. మేము అరణ్యంలోకి 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవుడిని యెహోవా మాకు చెప్పినట్టు ఆయనకు బలి అర్పిస్తాం, కానీ నువ్వు చెప్పినట్టు చేయమని చెప్తారు. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడిని యెహోవాకు బలి అర్పించడానికి మిమ్మల్ని పంపిస్తాను, కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, మీరు నా కోసం కూడా ఆయనను వేడుకోండి అని ఫరో చెప్తాడు. ఫరో మాట విన్న మోషే, నేను నీ దగ్గర నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపు నీ దగ్గర నుండి, నీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజలందరి దగ్గర నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకుంటాను, కానీ యెహోవాకు బలర్పించటానికి ఫరో జనులను తప్పకుండా పంపించాలి, ఈసారి వంచన చేయకూడదని చెప్పి ఫరో దగ్గర నుండి బయటకు వెళ్ళి యెహోవాను వేడుకుంటారు. దేవుడని యెహోవా మోషే మాట చొప్పున ఈగల గుంపులను ఫరో దగ్గర నుండి, అతని ప్రజల నుండి తొలగిపోయేటట్లు చేశారు. ఆ తర్వాత ఆ దేశంలో ఒక్క ఈగ కూడా నిలవలేదు.